ఈ వీడియోను చూస్తూ దేవుని వాక్యాన్ని వింటున్నందుకై మీకు నా యొక్క వందనములు తెలియజేస్తున్నాను. ఈ దినమున శ్రమల్లో దేవుడు మనను ఏ విధంగా ఆదరిస్తాడు అనేటటువంటి వాక్యం గురించి ధ్యానం చేసుకుందాము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు ఈ విధంగా వ్రాయబడింది. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుడు స్తుతించబడుగాక. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించున్నాడు, ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారిని ఆదరించినప్పుడు శక్తి గల వారు ఉన్నట్లు మా శ్రమాంతట్లో మమ్మను ఆదరించుతున్నాడు. దేవుడి స్తోత్రం. మా శ్రమాంతట్లో దేవుడు ఆదరించుతున్నాడు అనే విషయాన్ని గురించి పౌలు భక్తులు ఈ విధంగా రాస్తున్నారు. శ్రమాంతట్లో ఆదరించేవాడు దేవుడు. మనం ఎంతోమంది ఆదరిస్తారు, కానీ ఆ ఆదరణలో సంపూర్ణమైనటువంటి తృప్తి ఉండదు. కానీ మన శ్రమలో మన ఆదుకొని ఆదరించే దేవుడి గురించి దినము ధ్యానము చేసుకుందాం. శ్రమలలో ఆదరణ అవసరం. శ్రమల ఎందుకు మనము కృంగిపోయినటువంటి సమయంలో నిరాశ స్థితిలో ఆదరణ కావాలి. ప్రసంగ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనంలో వ్రాయబడిన ప్రకారంగా బాధింపబడి వారు ఆదరించే దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు. బాధింపబడి వారు ఆదరించే దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు. మరి ఈ దినాల్లో అదే విధమైన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆదరణ అవసరము, మరి ప్రేమ అవసరము, మరి ఆదరించేవారు కావాలి. నిజమైన ఆదరణ ఎవరిస్తారు, శ్రమల్లో ఎవరు ఆదరిస్తారు అనే విషయాన్ని మనం గమనించినప్పుడు మరిగా మనం చూస్తున్నాము. శ్రమలు ఎందుకు వస్తాయి అనే విషయాన్ని మనం గమనించినప్పుడు శ్రమలు పాపం ద్వారా వస్తాయని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనం చూసినట్లయితే ఏదైనా తోటలో ఉండబడినటువంటి ఆ యొక్క మొదటి దంపతులు ఆదాలను దేవుడితో సవాసం కలిగి సంతోషంతోనూ మహిమతోనూ తోటలో ఉండి, అయితే మనం చూస్తున్నాము సాతాను యొక్క ప్రేరేపణ ద్వారా దేవుడు ఏ చెట్టు పొలంలో తినకూడదని చెప్పాడో ఆ చెట్టు పొలం తీసుకొని తిని దేవుని యొక్క మాటలను అతిక్రమించాం. ఆజ్ఞాధికరమైన పాపమని రోమపత్రికలో వ్రాయబడింది. అతిక్రమించడం ద్వారా ఏమొచ్చింది? పాపం వచ్చింది. పాపం వల్ల ఈ శ్రమలు ఆదమ్మలకు వచ్చింది. ఏదైనా నుంచి వెళ్ళగొట్టబడినారు. అంత మాత్రమే కాదు, దేవునితో ఉన్న సంతోషాన్ని, సావాసాన్ని, మహిమను కోరుకున్నారు. వారిని మరి దేవుడు వెళ్ళగొట్టి వారికి మరణశాపం ఆదామించాడు. అంత మాత్రమే కాదు, ఏమంటున్నాడంటే ఏ నేల నుండి తీయబడినో ఆ నేలలో ఆదాము కొట్టివేస్తూ అంటున్నాడు, ఈ నేలను నువ్వు వ్యవసాయం చేసుకుని అందులో వచ్చే పంటను నువ్వు తినాలి. నీ ముఖపు చెమటొచ్చి కష్టపడి పనిచేసి నువ్వు ఆహారం తినాలి. అక్కడ ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు ఆ భూమిలో నుండి వస్తాయని ప్రభు సెలవించారు. మరి మనం చూసినట్లయితే ఆదాము ఆ యొక్క ఏదైనా తోటలో నుంచి బయటకు వెళ్ళలేదు. ఎంత దుఃఖకరమైన పరిస్థితి. మరలా ఆదాము ఆ యొక్క అవలు ఆ యొక్క జీవవృక్ష ఫలములు తింటారన్నటువంటి ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడంటే ఆదికాండము మనం గమనించినప్పుడు 3:24లో ఈ విధంగా వ్రాయబడింది. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి మరలా జీవవృక్ష ఫలములు తిందేమని ఆ తోటకు తూర్పు దిక్కుల ఎరుగులను మార్గమును పోవు, మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుతున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను. చూడండి, మనం చూస్తున్నాం ప్రేమగల దేవుడు మరలా తన బిడ్డలు ఆ మహిమను కోరుకోవడం ద్వారా వారు మరలా జీవవృక్ష ఫలాలు తిన్నారనే ఉద్దేశంతో దేవుడు ఆ యొక్క భారాన్ని మూసివేశాడు. ఎంత గొప్ప శ్రమ! వారి తోటలో పాపం తెచ్చుకున్నారు. వారు పాపం చేయడం మాత్రమే కాదు,
పాపం ప్రవేశించింది. పాపం ద్వారా శ్రమలు, దుఃఖములు, సమస్యలు, మరణము, వ్యాధులు అవి ముళ్ళ తుప్పలుగాను గచ్చ పొదలుగాను మానవుల్లో ప్రవేశించాయి. మరి వాటి నుండి విడిపించడానికి, పాపం నుండి విమోచించడానికి ఎవరు సాయం చేస్తారు? ఎవరు ఆదరణిస్తారు? సుమారు 2000 సంవత్సరం కింద ఈ భూలకు శరీరానికి వచ్చినట్టు యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించి తన రక్తమును కాచి మన పాపంపై క్షమాపణ చేసి నీతిమంతులుగా తీర్చి మన తన కుమారులుగా చేయడం ద్వారా ఆయన మనకు గొప్ప ఆదరణ కలిగించాడు. ఇదే లోకమంతటికి గొప్ప ఆదరణని దేవుడు స్థితించాడు. దేవుడు నామస్తూ. రెండవదిగా శ్రమలు ఎందుకు వస్తాయి? మనం చూసినప్పుడు శ్రమలు సాతాను ద్వారా వస్తాయి. సాతాను మనకు శ్రమలు తీసుకుని వస్తాయి. పూజ దేశంలో నివసించినటువంటి భక్తిపరమైనటువంటి యోగుల గురించి మనం చూస్తున్నాం. అతను యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులని చెడుతను విసర్జించడం. అతని వంటి వాడు ఎవరు? దేవుని చాలా భయభక్తులైన వాడు. అలాంటి శ్రేష్టమైన భక్తుల్ని శోధించడానికి, శ్రమ తీసుకొని రావడానికి సాతాను దేవుని దగ్గర అనుమతి తీసుకొని అతని ఆస్తినంతా నష్టపరిచాడు. అతని కుమారులు చనిపోయాడు. అంత మాత్రమే కాదు, రకాల మొదలుకొని తలవరు కురుకులతో, వ్యాధితో సాతాను వచ్చాడు. చూడండి ఎంత భయంకరమైనటువంటి వేదన గురైనాడు మనం చూస్తున్నాం. అందువల్ల ఆయన తన యొక్క పుట్టిన దినాన్ని శపించాడు. నా పుట్టిన దినం లేకపోదుగాక. అంత మాత్రమే కాదు, ఆదరించడానికి వచ్చిన స్నేహితులు అన్నారు, మీరు బాధకే కర్తలు కాదు, ఆదరణకు కర్తలు కాదని చెప్పి వారితో అన్నారు. మరి యోగ గ్రంథంలో మనం చూసినప్పుడు నిప్పురవులపైకి ఎగిరినట్లుగా నరులు సమానమోనికే పుట్టుచున్నారు, అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించు. చూడండి, మనం చూస్తున్నాము యోగ గ్రంథంలో గమనించినప్పుడు యోగ గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనం అంటారు, నిప్పురవ శ్రమలనేటి నిప్పురవ అవి నా జీవితంలో సంభవించి అయినను నేను ఆయన భక్తి లోనికి తీర్మానం చేసుకొని దేవుడు స్థుతిస్తూ వచ్చి ఆయన గణపరుస్తూ వచ్చి యోనాములతో స్థితి కలుగుతాను. నిజముగా దేవుడు అలాంటి భక్తిని యథార్థం చూచి దేవుడు అతన్ని రెండంతలుగా ఆశీర్వదించాడు. దేవుడు నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో సాధారణ శ్రమలు వస్తున్నట్లయితే, నువ్వు వాటిని సహించినట్లయితే దేవుడు కూడా నీకు రెండంతలుగా ఆశీర్వదిస్తానని దేవుని వాక్యంలో సెలవు. మూడవదిగా క్రీస్తు కొరకు శ్రమలు. క్రీస్తు కొరకు శ్రమలు ఎవరు అనుభవించారు? దేవుడి శ్రమని మరి పౌలుగా క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించాడు. ఆయన 2వ కొరింథీయుల పత్రికలో ఆయన రాస్తాడు, క్రీస్తు కొరకు నేను అనేక సార్లు చెరసాలను ఎత్తిని, అపరిమితముగా దెబ్బలు తిండి, అంత మాత్రం కాదు, ఒకటి తక్కువ 40 దెబ్బలు యూదుల చేత 5 మార్లు నేను పట్టించుకుంటుని, సముద్రంలో కూడా 3 సార్లు మిగిలిపోయింది. మరి అంత మాత్రమే కాదు, వాళ్ళతో పట్టబడి దొంగల వల్ల ఆపద, పట్టణంలో ఆపద, మరి స్వజనుల వల్ల ఆపద. మరి అంత మాత్రమే కాదు, అనేక విషయాల్లో ప్రాణాపాయములతో, ప్రయాసంతో, జాగ్రత్తతో నేను ఉన్నాను అని చెప్పి నేను సాక్ష్యాన్ని చెప్తున్నాను. అన్ని ఆధిక్యతలు కలిగినను ప్రభు కోసం శ్రమను అనుభవించాను. అందువల్ల క్రీస్తును ముందు ఉంచుకున్నాను. పేతురు పత్రికలో అంటాడు, క్రీస్తు శరీరములు శ్రమ పడును కనుక మీరు అటు మనసును ఆయుధముగా శరీరం ముందు శ్రమ పడినాడు యేసుక్రీస్తు. దాన్ని పూర్వాలు ముందుంచుకున్నాడు. ప్రభు కోసమై ఆయన శ్రమ పొందినాడు, ప్రభు కోసమై ఆయన బాధలు పొందినాడు. మరి రోమాపత్రులు అంటాడు, నేను శ్రమ అతిశయించుకున్నాను. శ్రమ ఓర్పులు, పరీక్షలు, పరీక్ష నిరీక్షను పుట్టించిన ఎరిగి మనం శ్రమల అతిశయపడుతున్నాం అని రాస్తాం. కాబట్టి నా ప్రియమైన దేవుడా, క్రీస్తు కొరకు నీవు శ్రమను అనుభవిస్తున్నావు, నీవు ధన్యుడు. క్రీస్తు కొరకు
బాధలు అనుభవిస్తున్నావా? నువ్వు ధన్యుడివి. క్రీస్తు నిందలు అనుభవిస్తున్నావా? నువ్వు ధన్యుడివి. నీ సేవలో నిందలతో అవమానంతో కుంగిపోతావా? అయితే దేవుడు నిన్ను ఆదరిస్తాడు. పౌలు గారిని ఆదరించాడు. గట్టి శ్రమలో ఉన్న వారిని ఆదరించినట్టు ప్రభు శక్తిమంతుడిని ఆయన రాస్తూ ఉన్నాడు. నువ్వు ఎట్టి శ్రమలో ఉన్నప్పటికీ కూడా కుంగిపోవాల్సిన అవసరమో లేదు. ప్రభు నిన్ను ఆదరిస్తాడు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, నమ్మకమైన దేవుడు. మనం చూస్తున్నాం, కొన్ని చెట్లను మనం చూస్తున్నాం. భూకంపంలో పెద్ద పెద్ద చెట్లు భూకంపంలోనికి భూకంపం వచ్చినప్పుడు ఆ యొక్క భూమిలోకి వెళ్ళిపోతాయి. కొన్ని వేల సంవత్సరంలో ఆ చెట్లు అలాగే ఉంటాయి. ఆ లోపల ఉన్న వేడికి అవి ఏమైతే నల్లగా బొగ్గు వల్ల మారిపోతాయి. అయితే ఆ బొగ్గులో నుండి ఏం తీస్తారు తెలుసా? వజ్రములు తీస్తారు. ఎంత ఆశ్చర్యం! నీకు వచ్చిన శ్రమలు కూడా అలాగే ఉంటాయి. ఆ శ్రమల్లో నుంచి దేవుడు ఒక వజ్రముగా సువర్ణముగా సిద్ధపడతాడు. యోగ భక్తుని జీవితం కూడా అలాంటి పౌలు గారి యొక్క జీవితంలో కూడా ఆయన దేవుడికి గొప్ప సాక్షిగా, గొప్ప సేవకుడిగా దేవుడు తీర్చడానికి కారణం నుండి శ్రమలు సహించారు. కాబట్టి మనం కూడా శ్రమలను ప్రభు మనం ఆదరించేవాడని మనం ఎప్పుడు మంచిది. మూడో విషయాన్ని మనం గమనించాం. శ్రమలు మన ఉన్నతమైన అనుభవం తీసుకునే వెళ్తాయి. మనం గమనించినప్పుడు కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 10వ వచనంలో దావీదు భక్తుడు అంటాడు, నేను శ్రమల పాలై దీనుడైతుంది. నేను శ్రమల పాలై దీనుడైతుంది. దావీదు భక్తుని జీవితంలో చాలా శ్రమలు అనుభవించాను. అందుకనే నేను అంటాడు, నా ప్రాణమా నీవేళ పొంగినావు అని చెప్పి మాట శ్రమల పాలైనా. నిజంగా మనం చూసినప్పుడు రాజైన సౌలు ద్వారా 2 సార్లు ఈటి విసిరినప్పుడు దేవుడు తప్పించాడు. అంత మాత్రమే కాదు, మనం గమనించినప్పుడు దావీదుని చంపని సౌలు ఎంతో ప్రయత్నం చేశాడు. జీవారణ్యంలో, ఏలిగేది వనంలో, ఇంకా కొండల్లో ఆయన వెంట తిరిగాడు. అయితే దేవుడు దావీదు యొక్క ప్రాణాన్ని మరణానికి అప్పగించాడు. గోళంలో కూడా దేవుడు ఆదరించాడు. అందుకని అంటాడు, ఎక్కడ నుండి నాకు సహాయం వచ్చును? కొండల తట్టు నాకు కళ్ళెత్తుచున్నాను, సహాయం నాకు ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశం సృష్టించిన యెహోవా వల్లనే నాకు సహాయం అని వాక్యంలో వస్తుంది. కాబట్టి సహాయం ఎక్కడ, ఆదరణ ఎక్కడ, నన్ను ఆదరించేవారు ఎక్కడైతే బాధపడుతున్న సమయంలో దేవుడు ఆయన ఆదరించి రాజు సౌలు యొక్క చేతుల నుంచి ఆయన తప్పించి ఆయన గొప్ప ఇశ్రాయేలు రాజుగా చేశాడు. ఎంత గొప్ప అనుభవం! దేవుని స్తోత్రం. దావీదు యొక్క అనుభవం కూడా నీకు ఇస్తాడు. నీ గొప్ప వ్యక్తిగా, గొప్ప సేవకుడిగా, గొప్ప విశ్వాసిగా ప్రభు సిద్ధపరుస్తాడు. కారణం ఏంటనగా దేవునికి నిన్ను గురించి బాగా తెలుసు. నువ్వు శ్రమ పడుతున్నావని ఆయన ఆదుకున్నాడు. దేవుని స్తోత్రం. క్రీస్తు 1628 సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి దాన్ని బండినటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఆయన ఎవరి కాలంలో ప్రభువును నమ్ముకున్నాడు, సువార్తలు మారిపోయాడు, ప్రభుని గురించి ప్రకటించాలని ఎంతో ఆశ. సువార్త ప్రకటిస్తున్నప్పుడు 1675 సంవత్సరంలో 2వ చార్లెస్ రాజు బంధించి చెరసాలకు వేయించి చెరసాల్లో ఉన్నాం, ప్రార్థిస్తున్నాం. అప్పుడు దేవుడు కొన్ని దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనములను చూచి గొప్ప పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరే యాంత్రిక జ్ఞానం. అది బైబిల్ తర్వాత 2వ పుస్తకంగా ప్రసిద్ధి చెందింది. చూడండి, మనం చూస్తున్నాం శ్రమల యొక్క అనుభవంలో కూడా దేవుడు జాన్ బన్నీ యొక్క జీవితంలో ఒక కార్యం చేస్తాడు. నేను ఆ జీవితంలో కూడా ఆ విధంగా చేస్తాను. బయట అంత మాత్రమే కాదు, మనం చూస్తాం యేసుక్రీస్తు కనికరం కలుగుతాం. ఆయన ఆదరించేవాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు చిరదారిగా జీవించిన దినాలు అనేక మందికి ఆయన యొక్క బోధ ద్వారా అనేక మందికి స్వస్థపడుతున్న ద్వారా అనేక మందికి ఆయన మాటల ద్వారా వారికి ఆదరించి చనిపోయినప్పుడు లాజరును బ్రతికించి మార్తా మరియలను కూడా ఆదరించి
ఈ విధంగా ప్రభు అనేక చోట్ల అనేక స్థలాల్లో యేసుక్రీస్తు ప్రభు ఆదరించిన విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి యేసు ప్రభు ఈనాడు కూడా మనం ఆదరిస్తాం. మనం ఎట్టి స్థితిలో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, తొందరలో ఉన్నాం, వ్యాధుల్లో ఉన్నాం కూడా ఆదరించడానికి శక్తివంతం. ఎందుకనగా యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, ఆయన ఎప్పుడు ఒకటే రీతిగా ఉన్నవాడు, మార్పు లేని యేసు. ఏమొస్తావు? కాబట్టి నా ప్రేమ ఉంటాను, ఏ స్థితిలో ఉన్నావు, ఏ దుఃఖంలో ఉన్నావు, ఏ శ్రమలో ఉన్నావు, ఏ తొందరలో ఉన్నావు, ఏ వ్యాధి చేతుల్లో బాధపడుతూ ఎదురు చూస్తున్నావు. లోకమంతా ఈనాడు అది యేసు ఆదరిస్తాను. విశాఖను మన వ్యాధులు వచ్చి ఉంటాడు. ఒకరి తల్లి మిమ్మల్ని ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరించి. తల్లి ప్రేమ ఎంతో గొప్పది, తల్లి ప్రేమ ఎంతో అమూల్యమైనది. తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించే ప్రభు అనుకున్నారు. ఆయన పేరు యేసు. కాబట్టి ఎట్టి వ్యాధి, ఎట్టి సంకటములు, ఎట్టి తొందరలు, ఎట్టి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మా సమాంతకులు మమ్మల్ని ఆదరించినట్టు దేవుడు శక్తివంతుని. మరి ఏ విధంగా మనం దేవుడి వాక్యాన్ని వింటున్నాము? నీకు వచ్చినటువంటి శ్రమలు, దుఃఖములు, సమస్యలు మరి ఏ విధంగా వస్తున్నాయి? పాపం ద్వారా శ్రమలు వస్తున్నాయా? సాధన ద్వారా శ్రమలు వస్తున్నాయా? ప్రభు కోసం శ్రమలు వస్తున్నాయా? లోకరీతిగా వస్తున్నటువంటి వ్యాధుల ద్వారా శ్రమలు వస్తున్నాయా? వీటిని మనము ఒకసారి పరిశీలన చేసుకొని మన ప్రభు కొరకు మరి జీవించినట్లయితే మన యొక్క లోక సంబంధమైనటువంటి శ్రమలో కూడా ఆయన ఆదరించి మనకు సాయం కలిగినటువంటి దేవుడని మనము ప్రభువుని ఆయన యొక్క నామంలో ప్రార్థన చేస్తాం. అలా ప్రార్థన చేయడం ద్వారా మనం ఆదరించబడము, అలా క్రీస్తు మనము ఉండడం ద్వారా మనం సహాయం పొందగలము. దేవుడు మన వాక్యాన్ని దీవించిన కాక వింటున్నటువంటి మిమ్మల్ని కూడా నేను ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, దేవ ఇచ్చిన వాక్యాన్ని స్తోత్రములు ఆదరించిన దేవాన్ని స్తుతిస్తున్నాము. మీరు సమస్తమైనటువంటి వారిని సమస్తంలో ఆదరించే ప్రభువు స్వామి మనం స్తుతిస్తున్నాము. మరి మా జీవితాల్లో ప్రభావ ఏ విధమైనటువంటి తండ్రి నేను శ్రమలు, దుఃఖములు, మరి వ్యాధులు ఆదరలేక ఉంటున్నాము. ప్రభావ కరుణించి కాపాడుతున్నాము. తండ్రి ఆదరించమని ప్రార్థిస్తాం. మా ప్రభావ తండ్రి నామాన్ని స్తుతిస్తూ విన్నటువంటి బిడ్డలు కూడా దీవించండి. తండ్రి వాక్యాన్ని దీవించండి. మా ప్రభు మా రక్షణ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో మేము స్తుతించండి. వేడుకొచ్చున్నాము తండ్రి. మన యేసుక్రీస్తు తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనకందరికీ ఇప్పుడు ఎలా సదాకాలం ప్రభుత్వం పిల్లల యొక్క వాక్యాన్ని మీరు వింటున్నట్లే మీకు నా హృదయపూర్వక వందనాలు. కలువరి మినిస్ట్రీ ద్వారా ప్రార్థించండి. మీరు చూస్తున్నారు, ఆదరిస్తున్నారు, బలపరుస్తున్నారు. మీరు వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకనగా మీ యొక్క సహకారం నాకు అవసరము. మాకు ప్రార్థించండి. మీకు వస్తున్నాను మాకు తెలియజేయండి. తప్పకుండా మీ గురించి ప్రార్థన చేస్తాము. మరి మీరు ఈ యొక్క విషయంలో మరి సబ్స్క్రైబ్, లైక్ కూడా మీరు ప్రత్యేక ద్వారా నన్ను బలపరచిన వారు అవుతారు. ముందు నాలుగు మంచి వీడియోల ద్వారా మరి దేవుని వీడియోలు బలపరచడం అంత మాత్రమే కాదు, అనేక రక్షణ స్వార్థ వినిపించడానికి ప్రభు సహాయం చేయటప్పుడు మా గురించి ప్రార్థన చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఆత్మీయులే